అందరికీ నమస్కారం. నా పేరు రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 126వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. కొన్ని రోజులు నో ఆఫీస్. నాకున్న డ్యూటీ నిన్ను చూసుకోవడమే. ఇట్స్ ఓకే మిస్టర్ ఖాన్. అత్తయ్య, అమ్మ, భాను అందరూ ఉన్నారు కదా, నన్ను చూసుకోవడానికి. వాళ్ళ అవసరం నీకు రాకుండా నేను చూసుకోగలను. కమ్ అని ఆయుషి పెదాలను తుడిచి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి తడి జుట్టును డ్రయర్తో ఆర్పి వదిలేస్తాడు. అలాగే జడ ఎవరు వేస్తారు అయాస్? నాకు జడ వేయడం రాదు ఆయుషి, భానుని పిలుస్తానని అయాస్ మొబైల్ తీసుకుంటుంటే ఆపిన ఆయుషి, ఇప్పుడే కదా వాళ్ళ అవసరం కూడా రాకుండా చూసుకుంటానని గొప్పలు చెప్పావని అంటుంది ఆయుషి గుర్రుగా చూస్తూ. సరే వేస్తానని మొబైల్ వీడియోలో చూసి మరీ వదులుగా అల్లిన అయాస్ జడని చూస్తూ నడుము కింద వరకున్న ఒత్తైన జుట్టుని రబ్బర్ బ్యాండ్ వేస్తాడు. నవ్వుకున్న ఆయుషి, జడ ఓకే, మరి మల్లెపూలు ఇప్పుడు ఎందుకే? ఏమో నాకు కావాలనిపిస్తోంది. తీసుకొస్తారా లేదా? నీకు ఇంకా సెకండ్ మంత్నే కదే, అప్పుడే మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అయ్యాయా? అయోమయంగా చూస్తాడు అయాస్. భార్య మల్లెపూలు అడిగితే మూడ్ స్వింగ్స్ అంటూ నన్ను హర్ట్ చేస్తావా అయాస్? ఐ హేట్ యూ అని ఆయుషి అలిగి వెళ్ళిపోతుంటే ఆమె రెక్క పట్టుకుని లాగిన అయాస్, మల్లెపూలే కదా తెస్తాను అలగతే అని విసుగ్గా చెప్పి కిందకు డోర్ క్లోజ్ చేసుకుని వెళ్తాడు. ఆయుషి నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్లి తొంగి చూస్తుంది. హాల్లోకి వెళ్లి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్లి అత్తను తల్లిని చూసి విశాలంగా బారెడు ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తూ సనుగుతాడు అయాస్. ఏం కావాలి అల్లుడు గారు అని యశోద అడిగితే, మీరిచ్చేవి కాదులేండి అత్తయ్య అని. అమ్మి, భాను ఎక్కడ అని చెల్లిని అడుగుతాడు అయాస్. సోయాతో రూమ్లో ఉంది బేట, ఏం కావాలి నీకు అని నజియా గారు అడిగితే, నథింగ్ అమ్మి అని గార్డెన్కు నేరుగా నడిచాడు అయాస్. ఆయుషి గడ్డానికి చెయ్యి పట్టుకొని చూస్తుంటే మేట్స్ ముందు సిగ్గుగా అనిపిస్తుంటే, మీ పనులు మీరు చూసుకోండి అని ఒక ఎరుపు గులాబీ పువ్వు తెంపుకొని మిట్లకి రూమ్కి వెళ్తుంటే చేతిలోని పువ్వును చూడనే చూస్తారు లేడీస్. ఆ తర్వాత చూసి ముసిముసిగా నవ్వుకుంటారు కూడా. గులాబీ పువ్వును తీసుకుని వెళ్ళిన అయాస్ ఆయుషి చేతిలో పెడితే, నేను అడిగింది మల్లెపూలు అని అంటుంది ఆయుషి. ఇప్పుడు నువ్వు అడిగిన మల్లెపూల కోసం నేను గార్డెన్లో ఉన్న మొక్కల నుంచి తెంపి అల్లి తీసుకుని రాలేను ఆయుషి, అర్థం చేసుకో అని ఎర్రగా అయిన మొహంతో చెప్పి ల్యాప్టాప్ కోసం వెళ్తాడు అయాస్. ఓయబ్బో, మిస్టర్ ఖాన్కు సిగ్గు కూడా వేస్తోందని ఆయుషి వెక్కిరిస్తుంటే ఆమె అల్లరిని మిస్ అయిన అయాస్ నవ్వుకుంటూ ఆయుషి బుగ్గ మీద ముద్దిచ్చి ల్యాప్టాప్ కోసం వెళ్ళిపోతాడు. అయాజ్ వర్క్ చేసుకుంటుంటే ఆయుషి గులాబీ పువ్వుని చూసి నవ్వుకొని జడలో పెట్టుకుంటుంది. అభయ్కు లాస్ట్ సెమ్ కూడా అయిపోతే శశికళ కోసమే కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎప్పుడొస్తుందా అని అతను ఆత్రంగా ఎదురు చూస్తుంటే క్యాబ్ నుంచి దిగిన శశికళ బ్యాగ్ భుజానికి వేసుకొని క్యాబ్ డ్రైవర్కు మనీ ఇచ్చి ముందుకు అడుగు వేయగానే అభయ్ చూపు తనను తాకితే చుట్టూ చూస్తుంది. పార్కింగ్ ఏరియాలో బైక్ ఆనుకొని కనిపిస్తాడు అభయ్. అభయ్ని చూడగానే గుండె కొట్టుకుని వేగం పెరిగితే తలదించుకొని అతన్ని దాటుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది శశికళ. కోపంగా చేతిని బండి మీద హిట్ చేసి శశికళ క్లాస్ రూమ్ వైపు వెళ్ళిన అభయ్ శశికళ కూర్చున్న బెంచ్ దగ్గరికి నేరుగా వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని కమ్ విత్ మీ అని పిలుస్తాడు. ఎక్కడికి? నేను రాను, ముందు నా చెయ్యి వదలని శశికళ కోపంగా అంటుంది. వదలడానికి కాదు, పట్టుకుంది, కలిసి బ్రతకడానికి. అభయ్ ఆమె అరుపుని లెక్క చేయకుండా చేయి పట్టుకుని బయటికి లాక్కొని వెళ్తాడు అభయ్. కాలేజ్ బ్యాక్ సైడ్ గార్డెన్ వైపు తీసుకొని వచ్చిన అభయ్, అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు శశి? నా రక్తం నీ కడుపులో పెరుగుతోంది. నా ద్వారా వచ్చిన బేబీ నుంచుకోవడానికి ధైర్యంగా స్టెప్ వేసిన నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి వేయలేవా? సారీ సారీ అని కొన్ని వందల సార్లు చెప్పుకుంటానే, ఒక్కసారి కూడా నీ రాతి గుండె కరగలేదా? అభయ్ గొంతులో ఆవేశానికి వే ఏంటని అరుస్తుంది శశికళ. చిరాగ్గా చూసిన అభయ్ గట్టిగా కళ్ళు మూసి తెరిచి శశికళకు తగిలేంత దగ్గర నిలబడి, నేను అడిగింది గాలి వదిలేసి లాస్ట్లో వే అన్నదే పట్టుకున్నావా అని అరుస్తాడు అభయ్. తనకు తాకుతూ నిలబడ్డ తనకంటే ఎత్తుగా ఉన్న అభయ్ను తలెత్తి చూసింది శశికళ. అతని ఎత్తుకు, ఆమె భుజాలకు కాస్త పైకున్న అభయ్ షార్ప్ నోస్ను చూసి గుబురుగా ఉన్న గడ్డం, మీసం చాటున్న పెదవుల్ని చూసి మాట్లాడలేకపోయిన శశికళ గుటకలు మింగుతూ మొహం తిప్పుకుంటుంది. ఆమె మొహంలోని భావాన్ని, భయాన్ని గమనించిన అభయ్ కనుబొమ్మలు ముడేసి శశికళ గడ్డం పట్టుకుని తలపైకెత్తాడు. ఆమె కళ్ళల్లో ఉన్న ప్రతిరూపాన్ని చూస్తూ మాట్లాడని అంటాడు. ఏం మాట్లాడాలి? నాకు నీతో మాట్లాడడం కాదు కదా, నిన్ను చూడడం కూడా ఇష్టం లేదని ఈసారి చొక్కాపై బటన్ పెట్టుకోకపోవడం వల్ల కనిపిస్తున్న ఛాతీనే చూస్తూ అంటుంది శశికళ. తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? నీ చూపుల్లో మార్పు, మాటల్లో తడబాటు. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? నేనంటే ఇష్టం ఉన్నా లేనట్టు నీకు రాని యాక్టింగ్ స్కిల్స్ ప్రదర్శించడం అని సైడ్ స్మెల్ ఇచ్చి అంటాడు అభయ్. అంత సీన్ లేదు తమరికి, ముందు నాకు దూరం జరగను. ఏం చేస్తావని అభయ్ ఇంకా దగ్గరికి వస్తే అతని వెచ్చని ఊపిరి తనను తాకుతూ ఉంటే అడుగు వెనక్కి వేయబోతుంది శశికళ. ఆమె తనకు దగ్గరగా ఉండి దూరంగా వెళ్లకుండా శశికళ నడుము చుట్టూ చెయ్యేసి తనకు అదుముకున్నాడు అభయ్. అభయ్ ఛాతీకి పూర్తిగా అంటుకుపోయిన శశికళ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వదులు నన్ను, ఇది కాలేజ్,
నీ ప్రైవేట్ ఫ్లాట్ కాదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికని కోపంగా అరుస్తుంది శశికళ. నేనింకా ఏం చేయలేదు శశి. ఎందుకంతలా పానిక్ అవుతున్నావు? భయమా? నాకెందుకు భయం? పెంకిగా అంటుంది శశికళ. ఎక్కడ నన్ను చూసి పడిపోతావో అన్న భయం నీ కళ్ళలోకి చూస్తుంటే తెలిసిపోతోంది నాకు. నిజం చెప్పు. నా అందాన్ని చూసి నీ హార్ట్ స్కిడ్ అయింది కదా? అభయ్ను వెనక్కి నెట్టేసిన శశికళ తడబాటుకి ఓవర్గా ఊహించుకోకు. మిస్టర్ అభయ్, నీకంత సీన్ లేదని ఘాటుగా చెప్పి వెళ్ళిపోవాలని చూస్తుంది శశికళ. ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అడ్డుగా నిలబడ్డ అభయ్ ఒక్క నిమిషం అని అరచేతిని ఆమె పొట్ట మీద ఉంచుతాడు. శశికళ అభయ్ వైపే వియడ్గా చూస్తుంటే ప్రేమగా నిమిరిన అభయ్ మిస్ అయ్యానని ఆ చేతిని కిస్ చేసుకుంటాడు. చేతిని నెట్టేసి నేను నవ్వలేదు, గో టు హెల్ అని అరిచి వెళ్ళిపోతుంటే ఏయ్ స్లోలీ అని వెనకే సీరియస్గా వినిపిస్తుంది అభయ్ గొంతు. అతని గొంతుకు ఆటోమేటిక్గా ఆమె అడుగులు స్లో అయితే నీతో ఉంటే హెల్ కూడా హెవనే నాకని ఎప్పుడు అర్థం చేసుకుంటావే అని భారమైన హృదయంతో నిట్టూర్పుని వదిలి వెళ్ళిపోతాడు అభయ్. క్లాస్కి రాగానే శశికళను అందరూ అదో రకంగా చూడటం మొదలు పెడతారు. తన ఫ్రెండ్ పక్కనే కూర్చున్న శశికళ వాటర్ తాగి ఎవరిని పట్టించుకోకపోతే ఇంకొన్ని రోజుల్లో నువ్వు దాస్తున్న ఈ నిజం అందరికి తెలిసిపోతుంది శశి అని అంటుంది తన ఫ్రెండ్ సుష్మ. మా నాన్నని ఎలా ఫేస్ చేయాలో అని నాలో నేను చస్తూ బ్రతికిన రోజులు ఎన్నో సుష్మ. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. నేను తప్పు చేయలేదని నమ్ముతున్నారు. ఓకే, వాట్ అబౌట్ బేబీ శశి అంటే అని శశికళ బ్లాంక్ ఫేస్తో అడుగుతుంది. ఒసే మెంటల్ బేబీ, బయటకు వచ్చాక ఏం చేస్తావని అడుగుతున్నాని అని తన ఫ్రెండ్ అంటే ఏం చేయను, ఆఫ్టర్ నా మాస్టర్స్ ఐఆర్సర్ ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ నాన్నను బేబీని చూసుకుంటాను. నేను మా నాన్న ఈ బేబీ అని తన పొట్ట నిమురుకుంటూ చాలని అంటుంది శశికళ. మరి అభయ్ పాపం ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదే. తన కాలేజ్కి వస్తుంది నీకోసం. తను చాలా మారిపోయాడు. ఆ మేఘతో కూడా బ్రేకప్ చేసుకున్నాడట. అది అభయ్ మనీ కోసమే అతని చుట్టూ తిరుగుతోందని శశి అని సుష్మా చెప్తే వాట్ ఎవర్, తన మీద నాకు ఏ ఫీలింగ్ లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ హిమ్ అని కఠినంగా చెప్తుంది శశికళ. క్లాస్ అవ్వగానే ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల పొట్ట పట్టేసినట్టుగా అనిపిస్తుంటే బయటికి నడుస్తుంది శశికళ. క్లాస్ రూమ్ నుంచి క్యాంటీన్కి వెళ్తున్నా అనుకో అభయ్ ఒక్కడే ఆ క్యాంటీన్లో మొబైల్ ఏదో చదువుకుంటూ కనిపిస్తాడు. నువ్వు ఇంకా వెళ్ళలేదా? శశికళ గొంతుకు వెనక్కి తిరిగి చూసిన అభయ్ నీకోసమే ఉన్నాను కమ్ అని పైకి లేచి ఆమె చేయి పట్టుకుని టేబుల్ దగ్గర నడిపించి చైర్ను వెనక్కి లాగాడు ఆమె కోసం. థ్యాంక్స్ అని చిరాగ్గా చెప్పి శశికళ చైర్లో కూర్చుంటే థ్యాంక్స్ కూడా అయితే చిరాగ్గా చెప్పాలా? కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా అని అంటాడు అభయ్. నిన్ను చూస్తుంటే చిరాకే వస్తోంది, నవ్వు రావట్లేదని శశికళ విసుగ్గా చెప్తే గురువుగా చూసిన అభయ్ వెయిట్ హియర్ అని కౌంటర్ దగ్గరికి వెళ్ళి లెమనేట్ చెప్పి తన కాఫీ తెచ్చుకుంటాడు. చేతులు కట్టుకొని వెనక్కి వాళ్ళ శశికళ గ్లాసెస్ పెట్టుకుని వస్తున్న అభయ్ని చూసింది. బేబీ పింక్ షర్ట్, బ్లాక్ జీన్స్ లో ఆమె కంటికి అందంగా కనిపిస్తాడు ఆ క్షణం అభయ్. నేనేంటి ఇలా చూస్తున్నాను వీణ్ణి అని మొహం తిప్పేసింది శశికళ. హ్యాబిట్ అని లెమనేడ్ ముందుకు జరిపాడు అభయ్. అతను ఒకసారి చూసి అని మొహం తిప్పుకొని శశికళ అదే తాగుతుంటే గడ్డానికి చేయించుకొని శశికళని చూస్తాడు అభయ్. ఎందుకలా చూస్తున్నావు అని ఇబ్బందిగా చున్నీని గుండెల మీదకు ఒక పొర మీద వదులుకుంది శశికళ. డోంట్ వరీ, నేను నువ్వు అనుకుంటున్న ఉద్దేశంతో నిన్ను చూడట్లేదు. నీ ఫేస్ లో ఏదో కొత్తగా గ్లో తెలుస్తుంటే చూస్తున్నానని అంటాడు అభయ్. విసుగ్గా మొహం తిప్పుకున్న శశికళ లెమనేడ్ ని తాగి పైకి లేస్తుంది. ఇంకేమైనా కావాలా? కావాలి, కొంచెం మనశ్శాంతి అని చెప్పి శశికళ వెళ్ళిపోవాలని తిరిగితే ఆమె వేసుకున్న ఫ్లాట్ శాండిల్స్ కు అంతే ఫ్లాట్ గా ఉన్న ఫ్లోర్ కు క్లాత్ జారుతుంది. భయపడిన శశికళ గట్టిగా కళ్ళు మూస్తే నడుము చుట్టూ చేతికి పోనిచ్చి పడకుండా సున్నితంగా తన వైపు నాకున్న అభయ్ ఆర్ యు ఓకే అని అదురుతున్న గుండెతో అడుగుతుంటే గట్టిగా కొట్టుకుంటున్న గుండె వేగానికి భయపడిన శశికళ చైర్లో కూర్చుంటే ఆమె చెయ్యి తెలియకుండానే అభయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. వాటర్ తాగించిన అభయ్ ఏం కాలేదు రిలాక్స్ అని చెప్తుంటే పొట్ట మీద చేసుకుని అభయ్ కళ్ళలోకి చూసిన శశికళ నేను ఇంకా వెళ్ళాలి, క్లాస్ ఉందని చెప్తుంది మెల్లిగా. నేను వస్తాను పద అని ఆమె చేతిని విడవకుండా అలాగే పట్టుకున్న అభయ్ శశికళను క్లాస్ రూమ్ లో వదిలి ఈవినింగ్ నేనే డ్రాప్ చేస్తాను క్యాబ్లో వెళ్ళకని చెప్తాడు. అందుకు శశికళ ఏ ఆన్సర్ ఇవ్వకపోతే నవ్వుకున్న అభయ్ శశికళ పాదాలను ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోతాడు లెక్చరర్ని చూసి. క్లాస్ స్టార్ట్ అయితే విండో నుంచి అభయ్ను క్లాస్ అయిపోయేలోపు చాలాసార్లు చూస్తుంది శశికళ. అభయ్ కోసమా వెళ్ళిపోయాడేమో అని అంటుంది తన ఫ్రెండ్ సుష్మా. షటప్ సుష్మా, నేనెందుకు అతని కోసం చూస్తానని అరుస్తుంది శశికళ. తెలుస్తోంది, నువ్వు అతన్ని యాక్సెప్ట్ చేస్తే బెస్ట్ హస్బెండ్ అవుతాడే, ఒకసారి ఆలోచించని తన ఫ్రెండ్ సలహా ఇస్తుంటే ఇంకా ఆపుతావా అని చిరాగ్గా మొహం పెట్టుకున్న శశికళ నిజంగా వెళ్ళిపోయాడా? నా కోసం 3 గంటలు ఎదురు చూడలేని మనిషి నాకు నా బిడ్డకి ఎలా బెస్ట్ ఇవ్వగలడని మనసులో అనుకుంటుంది. క్లాస్ అవ్వగానే లాస్ట్ బెల్ కూడా మోగితే శశికళ బ్యాగ్ తీసుకొని పైకి లేస్తుంది. బాయ్ శశి, నీ కోసం అంటే కార్ వస్తుంది, నేను బస్సులో వెళ్ళాలని తన ఫ్రెండ్ వెళ్ళిపోతే
ఓవర్ చేస్తుంది సుష్మా అనుకుంటూ బయటికి రాగానే ఆమె కళ్ళు అభయ్ కోసమే చూస్తాయి, తన ప్రమేయం లేకుండా. ఏంటి నేను వాడి కోసం చూడటం అని నుదురుద్దుకుంటూ ముందుకడిగేసిన శశికళ ఒక పిల్లర్ను గుద్దుకున్న ఫీలింగ్తో ఆగి తలెత్తి చూసింది. అభయ్ ఉన్నాడు ఎదురుగా. వెళ్దామా అని ఆమె భుజానికి ఉన్న బ్యాగ్ తనే చేతిలోకి తీసుకొని శశికళ చేతిని చనువుగా పట్టుకుని ముందుకు నడుస్తుంటే శశికళ షాక్ తిని చుట్టూ స్టూడెంట్స్ తమనే చూస్తుంటే తేరుకొని చేతిని వెనక్కి లాక్కుంది. వెనక్కి తిరిగిన అభయ్ వాట్ అని అంటాడు. తల అడ్డంగా తిప్పి ఆమె ముందు నడిస్తే వెనకాల నడిచిన అభయ్ బైక్ స్టార్ట్ చేస్తాడు. కూర్చో, నేను రాను నీతో. నీ బైక్లో అసలే రానని స్థిరంగా చెప్తుంది శశికళ. ఎందుకు రావు? నాకు ఇష్టం లేదు కాబట్టి అని శశికళ అంటే ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్న అభయ్ బైక్ ఎక్కితే ఏం చేయను, ఎక్కకపోతేనే చాలా చేస్తానని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇస్తాడు. ఏం చేస్తావు? తడబడుతున్న గొంతుతో అడిగింది శశికళ. చాలా చేస్తాను. అందరూ చూస్తున్నారని కదా నా చేతిలో నుంచి నీ చేతిని తీసుకుంది. ఇప్పుడు అదే అందరు చూస్తుండగానే లిప్ లాక్ ఇస్తాను, అది కూడా డీప్ ఫ్రెంచ్ కిస్. ఆలోచించుకో అని బైక్ అటు ఇటు కాళ్ళ నుంచి చేతులు కట్టుకొని శశికళ మొహంలోకే చూస్తాడు అభయ్. గుటకల బిందుతో చూసిన శశికళ అభయ్ను నోట్లోనే బండబూతులు తిట్టుకొని కూర్చుంటుంది. నవ్వుకున్న అభయ్ ప్రతిసారి బ్రతకలాడమే వర్కౌట్ అవ్వదని నవ్వుకుంటూ బైక్ను ముందుకు దూకిస్తే అతనికి తాకుండా కూర్చున్న ఆమె రీతికి అభయ్ స్పీడ్ బ్రేకర్ వేస్తే బలిలా వచ్చి అతని వీపు కత్తుకుపోతుంది శశికళ. ఆ ప్రిన్సెస్ లో ముక్కు అతని వీపు గుద్దుకొని నొప్పి పుడుతుంటే కళ్ళెక్కడ పెట్టుకున్నాం అని అరుస్తుంది శశికళ. ఆఫీస్ నుంచి త్వరగా ప్యాలెస్కి వచ్చేసిన అయాస్ ఆయుషి నిద్రపోతూ కనిపిస్తుంది. బ్లేజర్ తన మ్యాక్బుక్ పక్కన పడేసి ఆయుషి పక్కనే కూర్చుంటాడు అయాస్. ప్రశాంతంగా నిద్రపోతున్న భార్యను చూసి ఆమె కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని అతనికి గాయం పూర్తిగా కాకపోయినా కొద్దిగా తగ్గినట్టుగా తెలుస్తుంది. నుదుటి మీద ముద్దిచ్చి ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళేసరికి ఇంతకుముందు రంజాన్ పండుగకి వచ్చిన ఇమాం కనిపిస్తారు. అస్సలాం వాలేకుం, కేసే హే ఆప్ అని అమీర్ ఖాన్ గారు ఎదురెళ్ళి లోపలికి స్వాగతం పలికితే నజియా గారు కాఫీ తీసుకుని వచ్చి ఇస్తారు. అయాజ్ ఆయన్ని చూసి జోయాని ఎత్తుకొని అస్సలాం వాలేకుం అని నవ్వుతూ అంటాడు. వాలేకుం అస్సలాం, తెరి బీవీ కేసీ హే అయాస్ అని ఆయన నవ్వుతూ అడిగితే ఠీక్ హే అని నవ్వుతాడు అయాస్. జోయా కళ్ళకు ఆయన్ని చూసి భయపడి తండ్రి మెడను గట్టిగా ఖర్చుకుంటే జోయా చెంపనిమిరి అల్లా రక్షా కరేగా అని అంటారు. సడన్ గా వచ్చారు, ఏదైనా చెప్పాలా అని అమీర్ ఖాన్ గారు కాస్త కంగారుగా అడుగుతారు. భయపడకు అమీర్, నేను మీకు రాబోయే వారసుడికి అల్లా పేరిట దువా ఇవ్వటానికే వచ్చానని ఆయన చెప్తే నజియా గారి నుంచి భాను వరకు మొత్తం షాక్ తింటారు. అలాంటిదేం లేదు, మా బహు ఈ మధ్య ఒక పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా ఈ కాంతానికి తిరిగి వచ్చిందని చెప్తారు నజియా గారు. నిజమా అయాస్? తల్లిని అతను చూస్తూ ఎస్ అమ్మి, ఆయుషి ప్రెగ్నెంట్ అని చెప్తాడు అయాస్. ఏ అల్లా అని ఆనందంతో యశోద గారిని హత్తుకున్న నజియా గారు స్వీట్స్ తీసుకుని రాబాను అని చెప్తుండగానే నిద్ర లేచిన ఆయుషి ఫ్రెష్ అయి కిందకు వస్తే అక్కడ జరుగుతున్న హడావిడికి మెట్ల దగ్గరే ఆగుతుంది. కేసీహో బేటీ అని వచ్చిన మత పెద్ద అయిన ఇమాం అడిగితే నమస్తే అని చేతులు జోడించిన ఆయుషి ఆయనంటే ఉన్న భయానికి అయాస్ పక్కనొచ్చి నిల్చుంటుంది. ఇద్దరూ కలిసి ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచారని యశోద అంటే ఏం నిజమమ్మా అని అంటుంది అయోమయంగా చూస్తూ ఆయుషి. నువ్వు కడుపుతో ఉన్న నిజం, ఇలారా ముందు నువ్వని యశోద తీసుకుని వెళ్తుంటే వెనక్కి తిరిగి అయాజ్ని చూస్తుంది ఆయుషి. భుజాలు ఎగరేసిన అయాజ్ నవ్వితే నజియా గారు దిష్టి తీసి ఆరోగ్యం ఎలా ఉంది నీకు? హాస్పిటల్కి వస్తున్నట్టు డాక్టర్ కాల్ చేసి చెప్పండి అమీర్ ఖాన్ గారికి చెప్పి జ్యూస్ తెస్తే అత్త అమ్మ అతి ప్రేమకు తడిసి ముద్దైన ఆయుషి నేను బాగున్నానత్తయ్య అని చెప్తున్న చెంబుడు జ్యూస్ తాగించే వరకు వదలరు. నిమిషాల్లో ప్యాలెస్ ఆనందంతో నిండిపోతే విషయం ప్యాలెస్ నుంచి ఆర్య ఆహిల్ ఇంటి వరకు వెళ్తుంది. అటు కేరళలో ఉన్న జ్యోతి గారికి కూడా కాల్ చేసి తమ సంతోషాన్ని పంచుకుంటుంది యశోద. కథ ఇంకా ఉంది. మొత్తానికి ఆయుషి ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిపోయింది. కానీ ఆయుషి హెల్త్ విషయంలో అయాస్కున్న డౌట్లు అలాగే ఉండిపోయాయి. మరి ఇప్పుడు అయాస్ ఏం చేస్తాడు? ఆయుషిని హాస్పిటల్ చెకప్లో డాక్టర్ గారు తనకి ఏం చెప్తారు? తన ప్రెగ్నెన్సీకి రెడీగా ఉందని చెప్తారా, లేకపోతే ఇంకేమైనా షాకింగ్ న్యూస్ చెప్తారా? మరో పక్క అభయ్ శశికళ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.